హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఇంజనీర్ అశోక్. వర్షాకాలంలో అందరికీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వచ్చేటువంటి ఒక కామన్ ప్రాబ్లం ఏదైనా ఉంది అని అంటే అది గోడలు చెమ్మరావడం అండ్ పెయింట్ ఊడిపోవడం. మరి ఇలాంటి సమస్యకు సొల్యూషన్ ఏంటి, దీనికి ఏదైనా ప్రాక్టికల్గా కన్స్ట్రక్షన్లో ఏదైనా సొల్యూషన్ ఉందా అని అంటే ఉందండి. మరి ఆ సొల్యూషన్ ఏంటి తెలుసుకునే దానికంటే ముందే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. గెట్ ఇన్ టు ది టాపిక్. ఈ గోడలు చెమ్మరాడము లేదా పెయింట్ ఊడిపోవడం ఈ సమస్యను ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని అంటే ఏవైతే విండోస్ లేదా వెంటిలేటర్స్ లేదా ఎనీ ఓపెనింగ్స్ ఇన్ బిల్డింగ్, ఈ బిల్డింగ్స్ దగ్గర వాటర్ సీపేజ్ కాకుండా ఆపగలిగేది ఏదైనా ఉంది అని అంటే అది ప్లాస్టరింగ్ స్ట్రిప్ అండి. అదే వాటర్ పట్టీ అంటాము. ఈ వాటర్ పట్టీని ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ను మనం అవాయిడ్ చేయొచ్చు. సో మరి అసలు ఈ వాటర్ పట్టీ అంటే ఏంటి అని అంటే వెంటిలేటర్ కానివ్వండి లేదా ఎనీ ఓపెనింగ్ ఆర్ విండోస్ దగ్గర ఏర్పాటు చేసేటువంటి 1 ఇంచు విడ్త్ 1/2 ఇంచ్ డెప్త్తో ఇప్పుడు నేనైతే వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాంటి ఒక చిన్న స్ట్రిప్నే వాటర్ పట్టీ అంటారండి. ఈ వాటర్ పట్టీ వర్షం పడినప్పుడు లేదా అక్కడ ఏదైనా వాటర్ వచ్చినప్పుడు దాన్ని వెంటిలేటర్ దగ్గరికి సీపేజ్ కాకుండా ఆపుతుంది. దీన్నే వాటర్ పట్టీ అంటారు. ఎందుకు పెట్టుకోవాలి ఈ వాటర్ పట్టీ అంటే ఫస్ట్ రీజను వాల్ డ్యాంప్నెస్ నుండి కాపాడుతుందండి. సెకండ్ రీజను విండోస్ అండ్ వెంటిలేటర్స్ ఫ్రేమ్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. థర్డ్ రీజను పెయింట్ ఊడిపోకుండా కాపాడుతుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా కొన్ని ఇళ్ళలో చూస్తున్నాక లైట్గా బబుల్స్ వచ్చి పెయింట్ పీల్అవుట్ అవుతుంటుంది, అంటే ఊడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాంటి ప్రాబ్లం అనమాట. ఫోర్త్ రీజను బిల్డింగ్ లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుందండి. ఎందుకంటే స్ట్రక్చర్ బాగా స్టాండర్డ్గా ఉంటేనే బిల్డింగ్ లైఫ్ వస్తుంది, లేదంటే బిల్డింగ్ డ్యామేజ్ అయ్యేదానికి లైఫ్ కూడా తగ్గిపోతుందండి. అలాగే వాల్స్ కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ రీజన్ అండి, మీకు అయ్యేటువంటి వేస్ట్ ఖర్చును తగ్గిస్తుంది. వేస్ట్ ఖర్చు ఏంటి అని మీరు అడుగుతాక పైన చెప్పినటువంటి 4 పాయింట్లు ఈ వాటర్ పట్టీ పెట్టకపోతే ఇష్యూలు మీకు వస్తాయి. అప్పుడు మీరు వాటిని రిపేర్ చేసుకోవడానికి అయ్యేది వేస్ట్ ఖర్చేగా. సో ఇది మీకు కలిగించేటువంటి 5వ ఉపయోగం. చూసారు కదండి, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా బెస్ట్ ప్రైజ్లో క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.